ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి దగ్గరగా ఉన్న రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ ఢీకొనడం వల్ల బస్సులో మంటలు చెలరేగి దాదాపు 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా మార్కాపురం ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, కాంగ్రెస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స పొందుతున్న ప్రయాణికులను ఆసుపత్రిలో పరామర్శించి వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఈ యాక్సిడెంట్ లో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 50 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని కోరారు. ఇందులో జరిగిన అవకతవకలను గమనించి వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. మార్కాపురం పట్టణం సమీపంలో ఉన్న రాయవరం రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సైడ్ బండి అగో జనాలు అల్లారు ఏంటంట లారీ అట మనిషి మోసుకొస్తున్నాడు 52 65 మనిషి మోసుకొస్తున్నాడు. లారీ నెంబర్ వచ్చి 52 60 ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు. అందరూ నమస్కారం. నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, యోగదానం సహారా సమితి, కరప్షన్ ఫ్రీ ఇండియా, స్వర్ణిం భారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్, భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెట్ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్పర్సన్. ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రమైనటువంటి మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి రాయవరం దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు మరియు అటుపక్క వస్తున్నటువంటి ఓ టిప్పర్ ఆటో ఢీకొనడం వల్ల ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి 13 వ్యక్తులు ఆ బస్సులో సజీవ దహనం అవ్వడం, అందులో ఆ 13 వ్యక్తులకు పైగా మరణించడం, అదేవిధంగా ఆ బస్సులో ఉన్నటువంటి ఈ యాక్సిడెంట్ కు గురైనటువంటి ఆ వ్యక్తులకు మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వాళ్లకు చేరడం, అక్కడ వాళ్లకు చికిత్స పొందుతుండగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మరియు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్లి వారి యొక్క పరిస్థితిని చూసి మేము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య అధికారులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు కోరడం జరిగింది, ఆ వ్యక్తులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని. అదే విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, ఆ యాక్సిడెంట్ గురైనటువంటి అక్కడ చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి దానికి సంబంధించినటువంటి 50 లక్షలు ఆ కుటుంబాలకు అందించాలని.
మరియు అందులో చికిత్స పొందుతున్నటువంటి ఆ వ్యక్తులకు 5 లక్షలకు సంబంధించి ఆ ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలని, మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఆ కుటుంబాలకు మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాము. మరియు మేము మా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున మేము ఇక్కడికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రవాణా రోడ్డు శాఖ మంత్రి గారికి దానికి సంబంధించి వినతి పత్రాలు అయితే వాళ్ళకు అందజేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గురి అయినటువంటి ఆ వ్యక్తులకు మీరు ఆదుకోవాలి, వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యాన్ని కూడా వాళ్ళకు మీరు అందించాలని ప్రభుత్వం తరపున అని మేము వాళ్ళకు మేము కోరడం జరిగింది. అదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ యాక్సిడెంట్ లో మరణించినటువంటి ఆ వ్యక్తులకు మీరు నష్టపరిహారం చెల్లించాలి. ఇందులో చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్లకు ఎమర్జెన్సీ కింద వాళ్లకు ఒంగోలులో పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కు అక్కడ రిమ్స్ కు వాళ్లకు తరలించడం జరిగింది. అందులో వాళ్లకు సంబంధించి ప్రభుత్వం వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ అయిన వాళ్లకు చేర్పించి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం మీరు అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అక్కడ కూడా మీడియా సోదరులు కూడా మేము వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము మన జిల్లా అధ్యక్షులు మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబాలకు అయితే మీరు ప్రభుత్వం అండగా నిలవాలి. మరియు రాయవరం దగ్గర మార్కాపురం పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ఆ రాయవరం దగ్గర ఎల్ ఆకారంలో అక్కడ ఉండటం వల్ల ఆ స్పీడ్ గా వస్తున్నటువంటి వాహనాలు మీరు చూసుకుంటే మార్కాపురం నుండి ఒంగోలుకు వెళ్లే ఆ రహదారి పైన ఒంగోలు నుండి మార్కాపురం వచ్చే ఆ రహదారి దగ్గర ఎల్ ఆకారంలో ఉండటం వల్ల అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు R&B అధికారులు దీని మీద ఎందుకు స్పందించడం లేదని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక జిల్లా కేంద్రం నుండి మరో జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ రహదారి మీద మీరు చక్కగా అంటే స్ట్రైట్ గా రోడ్డుకు ఏర్పాటు చేయడానికి ఎందుకు మీరు దీని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఆ రోడ్డుకి 2 వైపులా కోరీలు ఉండటం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మరియు ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ట్రావెల్ బస్సులకు సంబంధించినటువంటి చాలా ఈ యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఘటన స్థలాన్ని అయితే మేము పరిశీలించడం జరిగింది. అందులో మరణించినటువంటి ఆ వ్యక్తులను మేము చూడడం జరిగింది. వాళ్ళు కాలి బూడిద ఆకారంలో అయితే వాళ్ళ శవాలను చూడడానికి కూడా చాలా బాధ కలిగినటువంటి సంఘటన. మరియు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా మేము అడిగి వాళ్ళ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఆర్టీఓల ద్వారా అధికారుల ద్వారా ఈ సివిల్ ట్రావెల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం మీద ఆ బస్సుల మీద మీరు క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద అయితే ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలకు ధిక్కరణగా చేస్తున్నారో అలాంటి ట్రావెల్ ఏజెన్సీల పైన మీరు చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.